వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. దేశ రాజకీయాలను కుదిపేసినటువంటి ఢిల్లీ మద్యం స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్కు సంబంధించి ఇప్పటికే కస్టడీకి తీసుకున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని, అలాగే తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని. సో ఈ కేసుకు సంబంధించి కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, తనకు బెయిల్ ఇవ్వాలి అని. సో మామూలుగా తీసుకుంటే 9వ తేదీ వరకు కస్టడీ ఉంటుంది. అయితే తన బిడ్డకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఎగ్జామ్స్ నేపథ్యంలో ఒక తల్లిగా తాను బిడ్డతో పాటు ఉండాలి అని చెప్పేసి ఆమె అభ్యర్థన చేయడం జరిగింది. సో ఈ అభ్యర్థనకు సంబంధించి కవిత తరపున అడ్వకేట్ అభిషేక్ మను సంఘ్వి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు, బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పి ఆయన పిటిషన్లో కోరడం జరిగింది. అయితే ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించినటువంటి న్యాయస్థానం ఏం చెప్పిందంటే, అసలు మీకు ఏం కావాలి, మధ్యంతర బెయిల్ కావాలన్నా రెగ్యులర్ బెయిల్ కావాలన్నా, దీని మీద డిసైడ్ చేసుకొని 4వ తేదీ మాకు తెలియజేయండి అని చెప్పేసి బెయిల్ పిటిషన్ని వాయిదా వేశారు. అయితే తీహార్ జైల్లో మరి కల్వకుంట్ల కవిత ఏం చేస్తున్నారు అంటే, కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత భగవద్గీతకు సంబంధించిన పుస్తకాన్ని తెప్పించి చదువుతున్నారట. అలాగే తీసుకుంటే భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి బుక్స్ తెప్పించుకొని చదువుతూ ఉన్నారట. ఎట్ ది సేమ్ టైం కేజ్రీవాల్ కూడా భారతం గురించి, భారతంకి సంబంధించిన పుస్తకాలు, అలాగే మహాభారత గ్రంథం, అలాగే రామాయణానికి సంబంధించిన గ్రంథాలు తీసుకొని చదువుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ప్రముఖ జర్నలిస్ట్ నీరజ్ చౌదరి రాసినటువంటి ప్రధానులు కీలక నిర్ణయాలు అనేటువంటి బుక్ కూడా చదువుతున్నారట. సో మొత్తానికి జ్ఞానానికి సంబంధించినటువంటి స్టడీస్ ఏదైతే ఉన్నాయో తీహార్ జైల్లో జరుగుతున్నాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.